చిత్తూరు జిల్లా ఎస్పీ వై రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ ఎన్ సుధాకర్ రెడ్డికి రాబడిన సమాచారం మేరకు పలమనేరు రూరల్ సిఐ కృష్ణమోహన్, గంగవరం ఎస్ఐ ప్రతాప్ రెడ్డి మరియు సిబ్బంది పత్తికొండ వద్ద శుక్రవారం రాత్రి వాహనాలు తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓమిని వాహనాన్ని పట్టుకున్నట్టు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. అందులో 5,000 టెట్రా ప్యాకెట్లు ఉన్నాయని, వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. వారు సదరు మద్యంను పసుపత్తూరు, పత్తికొండ, లక్కనపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్మి సులభ మార్గంలో డబ్బు సంపాదించేవారని తెలిపారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఓమ్ని వాహనాన్ని సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్టు చేసి మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగిలిన ముద్దాయిల కోసం గాలింపు చేస్తున్నామని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేయడం జరుగుతుందని డీఎస్పీ సుధాకర్ రెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. కొద్ది రోజులుగా ఈ గంగవరం మండలంలో ఇల్లీగల్గా కర్ణాటక నుంచి లిక్కర్ తెచ్చి అమ్ముతున్నటువంటి కొంతమంది మీద నిఘా పెట్టడం జరిగింది. దీంట్లో ఈ గంగవరం ఎస్ఐ, గంగవరం సిఈ ఇంకా సిబ్బంది కలిసి ఒక గిరి అనే అతని వ్యక్తి, ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి అతని మీద నిఘా పెడితే అతను ఈ ఓమిని వెహికల్లో వాక్సల్ చేస్తామన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంబంధించి అతన్ని చేంజ్ చేసి అంటే అతను బండి వదిలేసి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కేశవులు అనే అతను, గంగాధరం అనే అతను ఇద్దరు దొరకడం జరిగింది. ఈ ఓమిని వెహికల్ను చెక్ చేయగా దాంట్లో సుమారుగా 5,000 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం ఉంది. దీని విలువ సుమారుగా 5 lakhs ఉంటుంది. అలాగే ఓమిని వెహికల్ కూడా ఒక 3 lakhs వరకు వర్త్ ఉంటుంది. వీళ్ళు ఎవరెవరికి ఇస్తారు ఏమి అనే దాని మీద వీళ్ళను ఇంటరాగేట్ చేస్తే సుమారుగా 8 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. ఈ గిరి అనే అతని వ్యక్తి మీద పురపల్లి ఇతంది, గంగవరం మండలము. ఇతని మీద ఇంతకుముందు కూడా 4-5 కేసులు ఉన్నాయి. ఇతను చాలా కాలంగా మనకు కళ్ళుగప్పి ఈ కర్ణాటక మద్యాన్ని తెచ్చి చుట్టుపక్కల గంగవరం మండలము, పలమనేరు మండలము, పంజాణి మండలంలో అమ్ముతున్నట్టుగా సమాచారం ఉంది. ఇతని మీద ఇప్పటికే 3-4 కేసులు ఉన్నాయి కాబట్టి ఇతని మీద పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది. ఇంకా కొంతమంది దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏం కదా ఇదంతా కూడా ఇంట్రాగేషన్లో ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ రోజు 5,000 టెట్రా ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఒక ఓమిని వెహికల్ను కూడా సీజ్ చేసి ఇతను అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది.